ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన తొలి భారీ నిరసన కార్యక్రమంగా దీనిని నిర్వహించారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. సెప్టెంబర్ 10న చెలో సెక్రటేరియట్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకర ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై టీఎన్జీఓస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, ఉద్యోగ సంఘాల నేతలతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన కొనసాగింది. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ఆందోళనకు సంబంధించి ఇదే మొట్టమొదటిసారి భారీ ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. దీనిపై మాట్లాడేందుకు కోసం మనతో పాటు ఉన్నటువంటి టీఎన్జీఓస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు చెప్పండి, డిమాండ్స్ ఏంటి, ఎందుకోసం ఆందోళన చేస్తున్నారు? ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఐడిఓసి కలెక్టరేట్ ముందు ఖమ్మం జిల్లా ఉద్యోగ జేఏసీ పక్షాన జరిగింది ఈ కార్యక్రమం ధర్నా. ఈ కార్యక్రమానికి సుమారు 6,000 మంది వచ్చారు. ప్రధానంగా పిఆర్సీ సాధనే మెయిన్ డిమాండ్గా, ఎందుకంటే 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 6 డిఏలు పిఆర్సీలో మెర్జ్ చేస్తూ పిఆర్సీని ప్రకటించాల్సిందిగా ప్రధాన డిమాండ్గా ఇవాళ ప్రాథమిక సభ్యుల నుంచి వచ్చిన డిమాండ్ని ఇవాళ ధర్నాలో ఒక ప్రధాన అంశంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బకాయిలకు సంబంధించి పెన్షనర్స్ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి నెల 800 కోట్లు ఇస్తున్నప్పటికీ బకాయిలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ 10,000 కోట్లు ఉన్నది. 12,000 కోట్లు ఈరోజు అప్పటికే రిలీజ్ చేసినప్పటికీ 10,000 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి బకాయిల విడుదల కూడా ప్రధాన అజెండాగా ఈరోజు ధర్నా కార్యక్రమం కొనసాగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు పలు సందర్భంలో మీకు హామీ ఇచ్చారు, త్వరలో విడుదల చేస్తామని. ఎందుకు పెండింగ్ ఉందనుకుంటున్నారు? ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతుందని భావిస్తున్నారు? ఇప్పుడు గతంలో చూసినాం, మన సీఎం గారు నన్ను నిలువునా కోసినా కానీ ఒక్క పైసా కూడా లేదన్న సందర్భాన్ని జేఏసీ నాయకులు చాకచక్యంతో 12,000 కోట్లు చెల్లించే విధంగా జేఏసీ నాయకత్వం ఆ రోజు బాధ్యతలు తీసుకుంది. కాబట్టి అతను మన కుటుంబ పెద్దగా ఏ మాట అన్నప్పటికీ మన ప్రయత్నం మనం చేయాలా జేఏసీ. ఎందుకంటే జేఏసీ నాయకులు రాష్ట్ర ఆర్థిక స్థితిని దగ్గర కోణంలో చూసిన నాయకులు కొంచెం సానుకూలత ధోరణితోటి 2 సంవత్సరాలు ఆగడం జరిగింది. కానీ మరీ 3 సంవత్సరాలు ఆగేసరికి ప్రాథమిక సభ్యుల్లో చాలా అసమ్మతి నెలకొన్నది. ఉద్యమం ప్రాథమిక సభ్యులు చేతుల్లోకి వెళ్తుందో అన్న భయంతో కూడా ఈ సంఘ సభ్యులందరూ కూడా జేఏసీ నాయకత్వం అతి కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఈసారి పిఆర్సీ సాధించే వరకు ఈ ఎత్తిన పిడికిలు దించకుండా ముందుకు సాగాలని జేఏసీ నాయకత్వం నిర్ణయించింది. ఈ ఆందోళన ఒక్క రోజైనా కంటిన్యూషన్ ఉంటుందా? పిఆర్ సాధించే వరకు కూడా ప్రభుత్వం దిగొచ్చే వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఏం చెప్తారు దీని మీద? ఇప్పుడు ఇది ఆందోళనలో మొదటి భాగమే. ఎందుకంటే రేపు ఎట్లాగో సెప్టెంబర్ 1న సిపిఎస్ విద్రోహ దినం ఉంది. కాబట్టి ఆ రోజు సిపిఎస్కి సంబంధించి నిరసన కార్యక్రమం ఉంటుంది. కాకపోతే రాష్ట్ర కార్యాచరణ ఆల్రెడీ ప్రకటించింది. 10వ తారీఖున చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి 33 జిల్లాల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగులు తరలి వస్తారు. 33 జిల్లాల నుంచి అన్ని ఉద్యోగ సంఘాలు, టీచర్స్ అయితే అండి, ఉద్యోగులు, గెజిటెడ్స్, నాన్ గెజిటెడ్స్, క్లాస్ 4 డ్రైవర్స్, అన్ని ఉద్యోగ సంఘాలు ఆ రోజు పాల్గొంటారు. కాబట్టి అది గ్రాండ్ సక్సెస్ అయితేనే ఈరోజు జరిగిన ఈ సమావేశం ద్వారా మాకు అర్థమవుతుంది. సుమారు ఆ రోజు ఖమ్మం నుంచి ఒక 100 బస్సులతోటి ఉద్యోగుల్ని ఆ మహాధర్నా కార్యక్రమానికి తీసుకెళ్లే విధంగా మా జేఏసీ నాయకత్వం తప్పకుండా నిర్ణయం తీసుకుంటుందని నేను కోరుకుంటున్నా. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నేతలు మనతో పాటున్నారు. చెప్పండి వైవి గారు, ఏంటి డిమాండ్ ఏంటి? ప్రధానంగా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ఏంటి? ఇవాళ 2024 మార్చి నుండి రిటైర్ అయినటువంటి వేలాది మంది ఉద్యోగులకి వారు ఉద్యోగ సమయంలో దాచుకున్నటువంటి అమౌంట్ని ఇవ్వకపోవడం అనేటువంటిది అత్యంత శోచనీయం, బాధాకరం. ఇవాళ 2.5 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి ఉద్యోగి కూడా ఈ రోజు కూడా గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ అందనటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పిఆర్సీ ముఖ్యంగా 6 డిఏలు పెండింగ్ విషయమైన ఇవాళ 6 నుంచి 7,000 మంది ఉద్యోగులు ఇవాళ 80 సంవత్సరాల వయసు పడ్డప్పుడు మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకోవాల్సినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ఇవాళ రోడ్డెక్కి మా హక్కులు మాకు ఇవ్వండి, మేము దాచుకున్నటువంటి సమయంలో, మీ ఉద్యోగ సమయంలో దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వండి అనేటువంటిది అడగటం అనేటువంటిది అత్యంత బాధాకరం, అత్యంత దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక ముఖ్యమంత్రి గారు ఒక్కడు మాత్రం చాలా గొప్పగా పనిచేశారు. మేనిఫెస్టోలు అన్నీ మర్చిపోయారు. 1వ తారీఖు జీతం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చూపలేదు. ఇకనైనా ఈరోజు జరిగినటువంటి భవిష్యత్తు 33 జిల్లాల్లో లక్షల మంది ఇవాళ రోడ్డు ఎక్కేసి మా హక్కులను మేము కాపాడుకుంటామని చెప్పేసి ఇవాళ బయలుదేరారు. రేపు సెప్టెంబర్ 10వ తారీఖు నాడు జరగబోయేటువంటి పెద్ద ఇష్యూను కూడా మహాధర్నాన్ని 204 సంఘాలతో ఏర్పడినటువంటి జేఏసీ రేపు ఆ సమస్యను కూడా 10వ తారీఖు రాకుండానే పరిష్కరించుకుంటారని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా టీచర్స్ వైపు నుంచి సమస్యలు ఏంటి, ఏం డిమాండ్ చేస్తున్నారు? ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు
15 రోజుల నుంచి 6 నెలల్లో సర్వ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఉద్యోగులంగా, ఉపాధ్యాయులంగా, పెన్షనర్లంగా మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయమని చెప్తా ఉన్నాం. 6 నెలల్లో ఇస్తున్న పీఆర్సీ 36 నెలలైన అతిగతి లేదు. 15 రోజుల్లో పెండింగ్ డిఏలు లేకుండా చూస్తున్న ముఖ్యమంత్రి గారు 2.5 ఏళ్ళైనా డిఏలు పెండింగ్ ఊసెత్తట్లేదు. అదేవిధంగా 15 రోజుల్లో పెండింగ్ బిల్లులు చెల్లిస్తానన్నాడు. ఇప్పటికీ 10-12 వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు ఉపాధ్యాయులు, ఉద్యోగులను, పెన్షన్లు బాధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పోస్ట్ రిటైర్మెంట్ ప్లాన్స్ అనేవి దెబ్బతింటా ఉన్నాయి. అదేవిధంగా ఆలు లేదు, చూలు లేదు, హెల్త్ కార్డు వచ్చింది లేదు, వైద్యం అందింది లేదు. కానీ హెల్త్ కార్డు పేరుతో మే నెల నుండి 3 నెలలుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల నుండి వేలాది రూపాయలు కట్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసింది. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞప్తి ఆలోచించి కాలయాపన చేయకుండా పీఆర్సీ రిపోర్టు తెచ్చి వెంబడే అమలు చేయాలని, పెండింగ్ డిఏలు లేకుండా విడుదల చేయాలని, పెండింగ్ బిల్స్ 2,000 కోట్ల చొప్పున ఇంకొక 6 నెలల వరకు ఇట్లే చెల్లించాలని, హెల్త్ కార్డును సక్రమంగా అన్ని హాస్పిటల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ముఖ్యమంత్రి హామీ నిలబెట్టే విధంగా చూడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. లేనిసో ఈ నెల సెప్టెంబర్ 10వ తేదీన వేలాది లక్షలాది మంది ఉద్యోగులు చలో హైదరాబాద్ పేరుతో అసెంబ్లీ సెషన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా చేపడతారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ప్రభుత్వం విజ్ఞప్తి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రధానంగా డిమాండ్స్ సంబంధించి ప్రధానమైన అంశంలో టీచర్స్ కానీ ప్రజాప్రభుత్వం ఇది, ప్రజలందరూ, టీచర్స్ కూడా, ఉద్యోగులందరూ మా వైపే ఉంటున్నారు. మీరేమో రోడ్డుకి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఏంటి సమస్య ఏంటి ప్రధానంగా? గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించి ఉద్యోగ సంఘాల నాయకులను కూడా కనీసం మాట్లాడే పరిస్థితి కూడా లేని సందర్భంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కోపంతో, ఆవేశంతో కొత్త ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకునే దాంట్లో ప్రధాన భూమిక పోషించారు. వచ్చిన తర్వాత కొంతకాలం పాటు పోయిన ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది, కొంత సమయం ఇవ్వండి అని చెప్పి జేఏసీ నాయకుల్ని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నాయకుల్ని ప్రభుత్వం కోరడం జరిగింది. అవును, ఇది కొంతవరకు నిజమైనటువంటి భావనతోటి కొంతకాలం సమయం ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికీ 3 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న సందర్భంగా ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి లేదు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టుగా 1వ తారీఖు నాడు జీతం ఇవ్వడం అనేటువంటి ఒక్క విషయం తప్ప మిగిలిన ఏ విషయంలో కూడా ప్రభుత్వం ఉద్యోగుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించిన దాఖలాలు కనపట్లేదు. దీనికి ఉద్యోగ ఉపాధ్యాయుల ఆవేశంతో, ఆక్రమంతో, కోపంతో ఇవాళ ధర్నాకు దిగారు. ముఖ్యంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ప్రతి జిల్లా నుంచి 6-7 వేల మంది ఉద్యోగులు ఇవాళ తమ నిరసన తెలియజేశారు. సెప్టెంబర్ 10వ తారీఖున హైదరాబాద్లో మహాధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఓ మెట్టు కిందికి దిగి ఉద్యోగ సంఘ నాయకులతో పట్టింపులకు పోకుండా ఉద్యోగులు కూడా మీ కుటుంబ సభ్యులు అనుకొని మీరు చేసే శాసనాలను అమలు చేసేది, ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఉద్యోగులే. ఈ ఉద్యోగుల ద్వారా మాత్రమే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇలాంటి ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించేందుకు జేఏసీ నాయకత్వాన్ని చర్చలకు ఆహ్వానించి 10వ తారీఖు జరగబోయే ధర్నాను కూడా జరగకుండా చేసి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుతున్నాం. ఒకవేళ చేయని పక్షంలో 10వ తారీఖు మహాధర్నా నిర్వహించడం, ఆ ధర్నా రోజు సాయంత్రమే జేఏసీ కూడా ఒక కఠినమైన ఉద్యమ పిలుపు తీసుకొని చలో అసెంబ్లీ కానీ ఇంకా ఆమరణ దీక్షలు కానీ ఉద్యమాన్ని కఠినతరం చేయడానికి కూడా ముందు ఉందని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని చెప్పి పీఆర్టీ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర కొనసాగింది. ప్రధానంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసేసి ఓపీఎస్ విధానం తీసుకురావాలని చెప్పేసిన విధానం అనేటువంటి ఏదైతే డిమాండ్ ఉందో, గత ఎన్నికల్లో ఉద్యోగులకు ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ప్రభుత్వంపై మండిపడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటిది 1వ తారీఖు కేవలం జీతం తప్ప రిమైనింగ్ ఉద్యోగుల కోసం చేసింది ఏం లేదు. మరి రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు కూడా పేరుకుపోతా ఉన్నాయి. 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఉండడం అనేది చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంగా, విచారంగా మాకు ఉందని చెప్పేసి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులతో పాటు రాష్ట్ర వ్యాప్త ఉద్యోగులందరినీ కూడా కలుపుకొని చలో సెక్రటరియట్ కార్యక్రమం నిర్వహించేసి తమ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వాన్ని మెడల్ ఉంచేంత వరకు కూడా ఆందోళన కొనసాగిస్తామని చెప్పేసి ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడతా ఉన్నారు. ఇది ఖమ్మంలో ఉండడం తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ఏఎన్ఎం న్యూస్, ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి.